హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరింకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. మార్నింగ్ లెవ్వంగానే మాకు సౌత్ సైడ్ ఉంటదండి బెడ్‌రూము. నార్త్ సైడ్‌కి నడుచుకుంటూ వెళ్ళేసి, దేవుడి డోర్ ఓపెన్ చేసి దండం పెట్టేసుకొని, ఎదురుగ్గా ఉన్న తులసమ్మ తల్లికి కూడా దండం పెట్టేసుకొని, మనీ ప్లాంట్‌ని ఆ విధంగా చూసేసుకొని, ఇంట్లో పననేది స్టార్ట్ చేసుకోవడం నాకు అలవాటనమాట. డోర్ ఓపెన్ చేయంగానే గ్రీనరీ చాలా బాగా కనిపిస్తదండి. ఫ్రంట్ సైడ్ అలాగే ఉంటది. బ్యాక్ సైడ్ వేప చెట్టు ఉందనమాట. వేప చెట్టు కూడా చాలా ఫ్రెష్‌గా చాలా మంచిగా గాలొస్తూ ఉంటదండి. కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఇంకా పాల మీద మీగడ తీసేసాం. ప్రతిరోజు పాల మీద మీగడ తీసేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాననమాట. తర్వాత ఒకసారి ఎక్కువయిన తర్వాత వెన్న చేస్తూ ఉంటాను. దాంతోనే నెయ్యి మా ఇంట్లోకి సరిపడా నెయ్యి వస్తదనమాట. దాన్నే యూజ్ చేస్తాను. నైట్ అయితే దోసకు వేశానండి. దోసకు 2 రకాలుగా వేశాననమాట. ఒకటి గ్రైండర్‌లో వేశాను. ఒకటి మిక్సీలో వేశాను. ఎందుకిలా వేశానంటే, ఏ దోస బెస్ట్‌గా ఉంటుందో మీకు చూపిద్దామని జెప్పేసి, నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుందామని అలాగైతే వేశాను. పిల్లలకైతే ఈరోజు బాక్స్ కోసం చపాతీ అండ్ బీరకాయ పాలు వేసేసి కర్రీ చేస్తున్నానండి. మా చిన్న పాపకైతే చాలా ఇష్టం ఆ కర్రీ చపాతీతో పాటు తినడం అంటే. నేను బీరకాయలు గానీ, అలాగే చపాతీ పిండి గానీ నైటే తడిపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటానండి. అలా చేయడం వల్ల నాకేంటంటే మార్నింగ్ హడావిడి లేకుండా టైం అనేది సేవ్ అవుతదనమాట. నేను బీరకాయలో పాలు పోసేసి కర్రీ చేశానంటే గదా! అందులో రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయనండి. యాడ్ చేయకుండా ఓన్లీ పచ్చిమిర్చితోనే వేస్తాననమాట. చూడండి ఇక్కడ కర్రీ చేస్తున్నాను. మనం ఏ విధంగా అయితే పోపు పెట్టుకుంటామో అలా పోపు పెట్టేసుకొని, ఒక ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకొని, కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4, 5 యాడ్ చేసుకుంటామండి. అంటే స్పైసీ ఇంకా ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ పచ్చిమిర్చినే యాడ్ చేస్తాననమాట. ఇక్కడ బీరకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను నైటు. పిండి కూడా తడిపి పెట్టేసానండి నైటే. ఇక్కడైతే నేను కరివేపాకైతే ఈ విధంగా స్టోర్ చేసుకుంటానండి. ఎక్కువ రోజులు కూడా మనకు ఫ్రెష్‌గా ఉంటదనమాట. ఈ కరివేపాకంతా ఇట్లా రెమ్మలుగా తుంచేసి, తర్వాత ఒక బాక్స్‌లో కింద టిష్యూ పేపర్ వేసేసి, కరివేపాకు వేసిన తర్వాత పైన కూడా ఒక టిష్యూ వేసామనుకోండి, ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటదనమాట. పోపు, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని, బాగా మిక్స్ చేసి మూత పెట్టామనుకోండి, బీరకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి. మనము సాల్ట్ యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది రిలీజ్ అయిపోయి, బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా! రిలీజ్ అయ్యేసి మనకు త్వరగా ఉడికిపోతుంది. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ దోస కదండీ! అందులకు చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ అలాగే పల్లీలు వేసేసి చట్నీ చేస్తాననమాట. ఈ చట్నీ అయితే దోసకు చాలా బావుంటుందండి. చాలా ఈజీ అనమాట చేసుకోవడం. పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ అలాగే కొంచెం ఆయిల్, అలాగే కొంచెం సాల్ట్ వేసేసి మగ్గనిచ్చామనుకోండి, త్వరగా మగ్గిపోతుంది. ఇది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము చల్లారిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకొని మనము మిక్సీ పట్టుకోవడమే అనమాట. ఇక్కడైతే బీరకాయ చూడండి ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడైతే పాలు యాడ్ చేశాను. పాలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మంట మాత్రం సిమ్‌లో పెట్టేసి నేను బాయిల్ చేసుకుంటానండి. హైలో పెట్టాననుకోండి పాలనేది విరిగిపోతాయన్నమాట. స్టవ్ బ్యాక్ సైడ్‌కి షిఫ్ట్ చేసేసి ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం హడావుడిగా చేసే పనులైతే ఉంటాయి కదండీ! చపాతీ చేయడము, దోస వేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్రంట్ సైడ్ స్టవ్స్ పైన చేసుకుంటూ ఉంటాననమాట. ఇక్కడైతే ప్రతి ఒక్కరికి కూడా మార్నింగ్ అంటే ఉరుకుల పరుగుల హడావిడి తప్పితే ఇంకేముండదండి. పిల్లలు స్కూలుకి వెళ్ళిన తర్వాత మనం కొంచెం అంటే రిలాక్స్ అవుతామని చెప్పొచ్చనమాట. నైట్ ఎంత పని చేసినా కూడా పొద్దున్న పిల్లలకు కరెక్ట్ టైంకి అందిస్తామా లేదా అనే టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15థ్ మా గృహప్రవేశం జరిగిందండి. నిన్న అదే వీడియో మీతో పోస్ట్ చేశాననమాట. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. అసలు కలలాగా ఉందండి. వెనక్కి తిరిగి చూస్తే 1 ఇయర్ అయిపోయిందా అప్పుడే అన్నట్టు అనిపిస్తూ ఉందనమాట. ఆ వీడియో చూడకపోతే లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే చపాతీలు చేస్తున్నానండి. నేనైతే ఒకేసారి చపాతీలన్నీ చేసేసి, తర్వాత కాల్చడం అంటే నాకు చిరాకనిపిస్తదండి. ఒక్కోసారి వీడియో కోసమైతే అలా చేస్తూ ఉంటాను. నాకేంటంటే ఒక పక్క ఒక చపాతీ కాలుతూ ఉండాలి. ఇంకో పక్కన ఒకటి రోల్ చేస్తూ ఉండాలి. స్టవ్ పైన ఏవైతే పనులు మనం చేయాలో అవన్నీ కూడా కంటిన్యూ‌గా చేస్తూ ఉండాలనమాట. ఇదే నాకిష్టము. పని అనేది కొంచెం స్పీడ్‌గానే చేసుకుంటానండి. నాకు స్లోగా చేయడం అంటే ఏదో అనిపిస్తదనమాట. కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా స్పీడ్‌గా చేయడం అలవాటు కాబట్టి, ఈ విధంగా అయితే మేనేజ్ చేస్తూ ఉంటాను. అందుకోసమే నాకు కిచెన్‌లో పనంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ పనేనండి. వంట మొత్తము అంతా కలిపి కూడా నాకు హాఫ్ అన్ అవర్‌లో ఈ పనంతా అయిపోతదనమాట. కానీ దానికి తగ్గట్టే ప్రిపరేషన్ చేసి పెడతానులెండి. పిల్లలకి చపాతీ చేసేస్తున్నాను. ఒక పక్కయితే మనకు బీరకాయ పాలు పోసిన కర్రీ అయితే రెడీ అవుతూ ఉంది.
ఇంకో పక్క చట్నీకి కూడా నేను బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. దోస పిండి కూడా రెడీగా ఉంది. ఈ పని అయిపోతే ఇంక దోస వేసేసి ఇంక పిల్లలకైతే స్కూల్‌కి పంపించేసేయాలి. ఒకరిని కాలేజీకి, ఒకరు స్కూల్‌కి. మా వారనుకోండి 9:30కి వెళ్తారు కాబట్టి 9:30, 9:20, 30 లోపు వెళ్ళిపోతారనమాట. ఇంకా ఆలోపు నిదానంగా తనకు బాక్స్ ప్రిపేర్ చేయొచ్చులే ఎలాగో కర్రీ రెడీగా ఉంది కదా! అని జెప్పేసి అనుకుంటూ ఉన్నాను నేను. పిల్లలకైతే 2 చపాతీస్ అయితే ప్యాక్ చేయాలండి. ప్రతిసారి ఇలాగే చేస్తాననమాట. మా వారికైతే కొంచెం లేట్‌గా చేయొచ్చులే అని జెప్పేసి ఇంకా పిల్లల వరకు చేసేస్తున్నాను. ఇలా చపాతీస్ చేసిన తర్వాత పొడంతా కింద పడి ఉంటుంది గదండీ! దీన్ని ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకున్నామనుకోండి కిచెన్ కౌంటర్ టాప్ చాలా నీట్‌గా అనిపిస్తుందనమాట. మొన్న మన సబ్‌స్క్రైబర్ ఒకరైతే అడిగారు, "ఇక్కడ మీరు చపాతీ చేశారు కదక్కా అది స్టీల్‌దే" అని అడిగారండి. అవునండి. అది స్టీల్‌దే. నేను అమెజాన్‌లో తీసుకున్నాను. లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తా డిస్క్రిప్షన్‌లో ఒకసారి చెక్ చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా సెట్ చేసి పెట్టేసానండి. బ్యాగ్స్‌లా పెట్టేసాను. తర్వాత దోసలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాననమాట. అప్పటికప్పుడు దోసలు వేసుకొని తింటేనే బావుంటుందండి. చల్లబడిన తర్వాత బాగోవు. అందుకోసమే పిల్లలకి బాక్స్ సెట్ చేసిన తర్వాత పిల్లలు రెడీ అయిన తర్వాత మాత్రమే నేను ఈ విధంగా దోస అనేది వేసేస్తాననమాట. చట్నీ కోసమైతే ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండీ! అది చల్లారిపోయింది. తర్వాత పల్లీలు యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను కాబట్టి సాల్ట్ నాకు పడలేదండి. ఎక్కువ వేయలేదు. ఒకవేళ తగ్గితే మాత్రం అడ్జస్ట్ చేసి చూసుకోవడమే ఇంకా. దోస పిండయితే ఇది మిక్సీలో పట్టిందండి. నేను నైట్ గ్రైండర్‌లో వేశాను, మిక్సీలో వేశాను. 2 రకాలుగా వేశాననమాట. గ్రైండర్‌లో వేసిన పిండేంటంటే కొంచెం టైట్‌గా ఉంటుంది. మిక్సీలో వేస్తే మనకు అప్పటికప్పుడు వేసుకునేలాగా ఉంటుందనమాట. ఇంకా వేడి వేడిగా దోసలు వేసేసి వాళ్ళకి సర్వ్ చేశాననుకోండి, ఇంకా ఇంటి పని కొంచెం ఏదన్నా పెండింగ్ ఉంటే అది చేసేసుకోవచ్చు. అది కాక ఈరోజు ఎందుకో మార్నింగ్ లేసినప్పటి నుంచి చాలా అంటే చాలా వీక్‌గా ఉందండి. పని చేయాలనిపించట్లేదు. కానీ పిల్లలనైతే స్కూలుకి పంపించాలి గదా! ఇంకా పిల్లలు వెళ్ళిపోయారండి. ఇక్కడైతే నా బాల్కనీలో అయితే నేను మెంతికూర పెంచుకుంటూ ఉన్నాను. లాస్ట్ వీడియోస్‌లో షేర్ చేశాను గదా! విత్తనాలు వేశానని. మెంతికూర చూడండి ఎంత పెద్దగా అయిందో. ధనియాలు కూడా వేశాను గానీ ఇంకా మొలకలైతే రాలేదండి. పక్కన కనిపిస్తున్నది మాత్రం గంగవాయిలాకు. ఇది కూడా పప్పులో చాలా బావుంటది. అది కూడా వేశాను. అది త్వరగా మొలిసిపోతుందండి. కొత్తిమీర అయితే జర్మినేషన్‌కి కొంచెం టైం తీసుకుంటుంది. మెంతికూర కూడా త్వరగా పెరుగుతుందనమాట. ఇంతకన్నా ఇంకొంచెం పెరిగిందనుకోండి మెంతికూర పప్పులో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పరాటాస్ కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇలా మొలిసిన దాన్ని ఇలా చేయి పెట్టేసి మనం రబ్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటదో నాకది చాలా ఇష్టం. నేనైతే ఇక్కడ వాటర్ కూడా స్ప్రే చేస్తున్నాను. నా దగ్గరున్న స్ప్రేయర్ పాడైంది. అందుకోసం కోలిన్ బాటిల్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా కిచెన్ పరిస్థితి చూడండి ఎలా ఉంటదో. ప్రతి ఒక్క ఇంట్లో ఇలాగే ఉంటుందండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చొనేసి మళ్ళీ పని స్టార్ట్ చేసుకోవచ్చనమాట. ఇక నేను పని స్టార్ట్ చేసుకుందాంలే అని చెప్పేసి అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటే, మా వారొచ్చేసి నాకు కాఫీ కల్పిస్తున్నారండి. నాకైతే అప్పుడప్పుడు కాఫీ కల్పిస్తారండి. టీ కూడా పెట్టిస్తారనమాట. కాఫీ కలుపుతున్నాను అని జెప్పేసి అంటేను, అయ్యో! నేను షూట్ చేస్తాను ఆగు. మా సబ్‌స్క్రైబర్స్ కూడా చెప్తానని జెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తున్నాను. ప్రతిరోజు అయితే కలిపియరులేండి. మరి వేరే విధంగా అపార్థమైతే చేసుకోకండి. కానీ మా వారి హెల్ప్ అయితే నాకు 100% ఉంటదండి. అది 50% అని కూడా చెప్పను. 100% హెల్ప్ ఉంటదనమాట మా వారి హెల్ప్ నాకు. ఇలా మనకి హెల్త్ బాలేనప్పుడు మనకి ఇలా హెల్ప్ చేసేవాళ్ళుంటే ఎంత హ్యాపీగా ఉంటదో గదండీ! నాకు హెల్త్ బాగున్నా, బాగోకపోయినా కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం మా వారు ఈ విధంగా కల్పిస్తూ ఉంటారనమాట. ఎప్పుడు నువ్వు చేయడమేనా నేను గూడా చేస్తానులే పక్క జరుగు అని జెప్పేసి అంటూ ఉంటారు. కాఫీ అయితే కలిపేశారు. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పాలనమాట ఎలా ఉందో. బాగా కలుపుతారులెండి. ఇంకా కాఫీ తాగిన తర్వాత రెస్ట్ తీసుకొని ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసేసుకొని, కిచెన్ గూడా సెట్ చేసుకొని మాకైతే దోసలు వేసుకుంటున్నాము. మా వారికి బాక్స్ కూడా సెట్ చేసి పెట్టేసానండి. ఇంకా వేడి వేడిగా దోసలు వేయించేస్తే తినేసి బయలుదేరుతారు. మోస్ట్‌లీ మేమిద్దరం కలిసే తింటామండి మార్నింగ్ టైమ్స్‌లో. ఆఫ్టర్‌నూన్ అనుకోండి నేనొక్కదాన్నే లోన్‌లీగా ఫీల్ అవుతూ తినాలనమాట. ఇక తప్పదు కదండీ! ఎవరి స్కూల్స్, ఎవరి కాలేజెస్, ఎవరి డ్యూటీస్ వాళ్ళకి తప్పకుండా చేసుకోవాలి కదా! దోసలైతే ఇది చాలా ఎర్రగా చాలా బాగొస్తాయండి. నాకైతే గ్రైండర్‌లో వేసిన దోస పిండి కన్నా కూడా మిక్సీలో వేసిన దోస పిండితో దోసలే చాలా టేస్టీగా అనిపిస్తాయన్నమాట. మీకెలా అనిపిస్తదో నాకైతే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. నేనిక్కడ యూజ్ చేసే తవ మాత్రము కాస్ట్ ఐరన్ తవ అండి. ఇది నేను లోకల్ షాప్‌లో కొన్నాననమాట. దీని లింక్ నేను అమెజాన్‌లో ఉంటే గనక లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారైతే చెక్ చేయండి. ఇక్కడ నేను నిన్న సాయంత్రం వీడియో అండి. దోసకైతే వేశాను. దోసకు పప్పు అలాగే బియ్యం నానేసేసి సగం వరకు నేను గ్రైండర్‌లో వేశాననమాట. గ్రైండర్‌లో వేస్తే ఒక అడ్వాంటేజ్ ఉంది. అలాగే మనం మిక్సీలో వేసామనుకోండి ఇంకో అడ్వాంటేజ్ ఉందనమాట. 2 రకాలుగా పెడుతున్నాను. గ్రైండర్‌లో వేసిన పిండయితే మనకు గట్టిగా వస్తదండి. మిక్సీలో వేస్తే మనము వాటర్ కలుపుకునే అవసరం లేకుండా ఇది కొంచెం లూజ్‌గా వస్తది. గ్రైండర్‌లో వేసిన పిండితో అయితే మనం పునుగులు గానీ, ఏవైనా బోండాలు గానీ వేసుకోవచ్చు. మిక్సీలో వేసిన పిండితో అయితే వేసుకోలేము.
మళ్ళీ దీంట్లో పిండి యాడ్ చేసుకోవాలి. లేకపోతే మనకు ఆయిల్ కూడా ఎక్కువగా లాగేస్తూ ఉంటది. అందుకోసమే నేనైతే ఈ విధంగా 2 రకాలుగా మీకు చెప్దామని చెప్పేసి ఈ విధంగా అయితే నేను షేర్ చేస్తున్నాను. మిక్సీలో వేసిన పిండయితే ఒక రోజుకి సరిపడా మాత్రమే వేశానండి. గ్రైండర్‌లో వేసింది ఒక 2, 3 రోజులకు సరిపడా వేశాను. ఇలా మిక్సీలో వేసిన పిండండి ఇంత లూజ్‌గా పట్టేస్తాననమాట. టైట్‌గా పడితే మనకు మోటర్ అనేది త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటది. మా పిల్లలకి కూడా ఇక్కడ మిక్సీలో వేసిన పిండితోనే దోసలు ఇష్టంగా తింటారండి. ఎందుకో దాని కలర్ బాగొస్తుంది. అది కాక టేస్ట్ కూడా ఎందుకో మనకు బావున్నట్టు అనిపిస్తదనమాట కంపారిటివ్‌లీ. గ్రైండర్‌లో కూడా ఇంక మెదిగిపోతుందనమాట. మనకు మిక్సీలో అనుకోండి త్వరగా మెదిగిపోతది. గ్రైండర్‌లో అయితే 1, 1 ½ అవర్ ఈజీగా తీసుకుంటది. ఈ గ్రైండర్‌లో వేసిన ప్రతిసారి గ్రైండర్ క్లీనింగ్ హెడేక్ అనుకుంటారు గదండీ! గ్రైండర్‌నయితే ఈ విధంగా క్లీన్ చేసుకోండి. భలే క్లీన్ అయిపోతదనమాట. నేనైతే ఇక్కడ పిండంతా తోడేసిన తర్వాత అందులోనే వాటర్ వేసేసి గ్రైండర్‌ని ఇంకొంచెం సేపు రన్ చేస్తానండి. రన్ చేసి ఇలా మనము స్మూత్‌గా హ్యాండ్‌తో మనము ఇలా చేసామంటేను ఈజీగా అందులో అంటుకున్న పిండంతా ఊడొచ్చేస్తది. తర్వాత ఇలాంటి స్క్రబ్బర్ తీసుకొని గూడా నేను ఇలా రబ్ చేస్తూ ఉంటాను. చాలా బాగా నీట్ అయిపోతుందండి. హెడేక్ అయితే అనిపిచ్చదు. అది కాక మనం కొంచెంసేపు ఆరబెట్టామనుకోండి గ్రైండర్‌లో వాటర్ వేయకుండా అది ఎండిపోయినట్టు అయిపోతది. అప్పుడు క్లీన్ చేయాలంటే కొంచెం హెడేకేనండి. నేనైతే ప్రతిసారి గ్రైండర్‌కు పప్పు వేసిన ప్రతిసారి ఈ విధంగానే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే 2, 3 నిమిషాలు బాగా రన్ చేసిన తర్వాత పిండనేది బాగా లూజ్ అయిపోయిందండి. అంటుకున్నది కూడా వదిలిపోయింది. ఇప్పుడు నేను డైరెక్ట్ ట్యాప్ కింద పెట్టేసి నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. ఇలా మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. చాలా ఈజీ అన్నమాట. కాకపోతే మనము హ్యాండ్ పెట్టేసి కొంచెం రబ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. చెయ్యి గ్రైండర్ రాళ్ళ కింద వెళ్ళే ఛాన్స్ ఉంటదనమాట. పిల్లలతో అయితే చేయించకండి. వీలైనంత కొంచెం అవేర్‌నెస్‌గా ఉండేసి ఇలాంటి పనులనేవి చేసుకోండి. ఇక్కడ నేను వాడే ట్యాప్ మాత్రమండి. ఇది గూడా మేము లోకల్ షాప్‌లోనే తీసుకున్నామనమాట. దీని లింక్ గూడా అడిగారండి. ఒకవేళ అమెజాన్‌లో నేను వెతుకుతాను. దొరికితే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాననమాట. గ్రైండర్‌లో కడిగిన వాటరయితే నేను పప్పు అండ్ బియ్యం వాటర్ కదండీ! చెట్లకు పనికొస్తాయని జెప్పేసి నేను ఒక బకెట్‌లో వేసుకుంటున్నాననమాట. నాకు గార్డెన్‌లో మొక్కలు చాలా ఉన్నాయి గదా! వాటికైతే పోసేస్తాను. తర్వాత గ్రైండర్‌ని ఈ విధంగా స్క్రబ్బర్ తీసేసుకొని స్టీల్ స్క్రబ్బర్ గానీ, లేకపోతే మామూలుగా యూజ్ చేసే స్క్రబ్బర్ గానీ తీసేసుకొని, ఈ విధంగా మనము రబ్ చేసుకొని తర్వాత సోప్‌తో కడుక్కున్నామనుకోండి, గిన్నెలు తోమే మనం గిన్నెలు ఏ విధంగా అయితే కడుక్కుంటామో, అదే విధంగా కడిగేసుకున్నామనుకోండి నీట్‌గా క్లీన్ అయిపోతదండి. నాకైతే గ్రైండర్‌ని కడగడము హెడేక్ లాగా అనిపించదండి. ఈజీగానే అనిపిస్తుందనమాట. అందుకోసమే ఈ విధంగా మీకు షేర్ చేస్తున్నాను. ఈ గ్రైండర్ అయితే నేను చెన్నైలో తీసుకున్నానండి. మేము సర్వీస్‌లో ఉన్నప్పుడు అంటే మా వారు ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ చేస్తున్నప్పుడు మేము అండమాన్ వెళ్ళామండి. చెన్నై మీదుగా వెళ్తాం కాబట్టి వచ్చేటప్పుడు చెన్నైలో టైమ్ ఉన్నదనమాట మాకు 1 డే. అక్కడ నేను షాపింగ్ చేశాను. ఇది లోకల్ కంపెనీదేనండి. సౌభాగ్య లక్ష్మి పేరు అనుకుంటా. ఎగ్జాక్ట్‌గా అయితే నేను కూడా దాన్ని ఇంతవరకు అంత చూడలేదనమాట. కంపెనీ ఏంటి అని చెప్పేసి. బానే రన్ అయిందండి. ఒక్కసారే రిపేర్ వచ్చింది. ఇంచుమించు కొని 6 ఇయర్స్ అవుతుందనమాట. ఒక్కసారి రిపేర్ వచ్చింది అంతే. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. మహా అంటే ఒక 3, 4 నిమిషాలు కూడా పట్టదండి మనం ఇలా క్లీన్ చేసుకోవడము. తర్వాత గ్రైండర్ కూడా నీట్‌గా తుడిచేసేసి ఇంక లోపల పెట్టేస్తాననమాట. ఇక్కడ కౌంటర్ టాప్ పైన నాకు వీలైనంత ఫ్రీగా ఉంటేనే బావుంటుందనిపిస్తదండి. ఇంకా గ్రైండర్ కూడా క్లీన్ చేసేసి లోపల పెట్టాను. ఇక్కడైతే ఇంకా ఫర్మెంటేషన్ కోసం అని చెప్పేసి పిండిని ఈ విధంగా 2 డబ్బాల్లో అయితే పెట్టేసాననమాట. నాకైతే ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు పిండనేది పొంగి కింద పడతది. అలాంటి టైంలో నేను కింద ప్లేట్స్ పెట్టేసుకొని నేను నైటంతా వదిలేస్తాననమాట. పిండి పొంగినా గూడా మనకు ప్లేట్‌లలోనే పడతది. గ్రైండర్‌లో పెట్టే పిండి చూడండి ఎంత టైట్‌గా ఉందో. దీంతో పునుగులు గాని, పొంగనాలు గాని, ఊతప్పం గాని ఏసుకోవచ్చు. అదే గాక మనకు గట్టిగా పిండి ఉన్నదనుకోండి, అది త్వరగా పులవదు కూడా. ఇది మిక్సీలో పట్టిన పిండి కాబట్టి ఎంత లూజ్‌గా ఉందో చూడండి. త్వరగా పులిసిపోతుంది. దీన్ని 1 ఆర్ 2 డేస్ కన్నా ఎక్కువ వాడలేమండి. చాలా పుల్లగా అయిపోతదనమాట. పిండి అయితే రెడీగా చేసి పెట్టానండి మార్నింగ్ కోసం అని జెప్పేసి. ఇంకా ఫర్మెంటేషన్ కోసం అని జెప్పేసి 2 డబ్బాలు అలా వదిలేస్తాను. ఈ 2 గిన్నెల కింద అయితే ప్లేట్స్ అయితే పెట్టుకుంటానండి. పిండి పొంగినా గూడా మనకు ప్లేట్స్‌లో పడుతుందనమాట. కౌంటర్ టాప్ మొత్తం గూడా మనకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైనా కూడా నేను గిన్నెలు తోమినప్పుడు కింద ఒక క్లాత్ వేసుకుంటానండి. ఎందుకంటే వాటర్ అంతా పీల్చేస్తదనమాట. మనం గిన్నెలు తోమినప్పుడు గిన్నెలో వాటర్ ఉంటది. కౌంటర్ టాప్ మొత్తం స్ప్రెడ్ కాకుండా ఈ విధంగా మనం ఒక క్లాత్ వేసేసుకొని దాని పైన పెట్టామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.